ఆరోగ్యానికి ఖర్చు అది మీ వల్ల సార్ ఇచ్చాము కాబట్టి ఖర్చు పెట్టుకోండి. ఆరోగ్యం కూడా బాగుంటే నీకు ఇంకొంచెం వెసులుబాటు ఎక్కువ ఉంటుంది కదా, ఆరోగ్యంగా ఉంటావు, మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి కదా నీకు. ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తాను. ఆ సంజీవని ప్రాజెక్టులు ఇవన్నీ పెట్టి మీరు ఏ మందులు తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత తగ్గించుకోవాలి ఇవి కూడా చేస్తాను. ఇప్పుడు నువ్వు మెడిటేషన్ కానీ యోగా కానీ అట్లాంటి చేస్తావా? తెల్లరగా మళ్ళీ ఇంటికి రాబడికి 2 అయిపోతుంది, 3 అయిపోతుంది టైం. మీ ఆయన ఏం చేస్తాడు? చిన్నప్పుడు నాకు 5 సంవత్సరాలు నీకు వితం చూపించిన వస్తాను. అవును సార్, గ్యాస్ డబ్బులు వస్తుంది, వితం చూపించిన వస్తుంది, పాప మీతో ఉంటాడు, బస్సులో ఫ్రీగా వచ్చారు కాబట్టి 3 కూడా ఉపయోగపడ్డాయి. ఇది ఒక 4-5 వేలు వేసుకుంటే నెలకు ఒక 50,000, మీకు పింఛన్ ఒక 45, 50,000, 1,00,000. గ్యాస్ ఒకటి కొంచెం ఆదాయం. నువ్వు సంపాదించేటప్పుడు ఈ 2 కలిపి చేసుకుంటావు. ఓకే గుడ్. ఇంకా దీన్ని ఆదాయాన్ని పెంచే మార్గం కూడా ఆలోచించండి. నంద్యాల జిల్లా సార్. అవును సార్. సార్ నేను శ్రీ శక్తి పథకం ద్వారా నాకు హెల్త్ ఇష్యూ ఉంది సార్. నంద్యాల నుండి కర్నూలుకి వీక్లీ 1 టైం 2 టైమ్స్ వెళ్తుంటాను సార్. అవును సార్, వెళ్ళినప్పుడల్లా 300 అలా ఖర్చు వచ్చేది సార్. ఇప్పుడు మంత్లీ నాకు కనీసం అంటే 1500 మిగులుతున్నాయి సార్. హాస్పిటల్ ఖర్చులకే కాకుండా ఈ ఖర్చులు పెట్టుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు అది కూడా మిగిలిపోయింది సార్. చాలా బెనిఫిట్ ఉంది శ్రీ శక్తి వల్ల. తర్వాత నాకు వితంతు పెన్షన్ వస్తుంది సార్. నేను వితంతు సార్. అవును సార్, నేను వితంతు సార్. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ఆ అబ్బాయికి తల్లికి వందనం వస్తుంది సార్. దీపం పథకం 9th క్లాస్ సార్ మా అబ్బాయి. అవును సార్, మేము ఇద్దరమే ఉంటాం సార్. అవును సార్. సార్ దీపం పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ కూడా వస్తుంది సార్ నాకు ఇయర్లీ 3 టైమ్స్ సార్. మీ ప్రభుత్వం ద్వారా నేను చాలా బెనిఫిట్స్ పొందుతున్నాను సార్. చాలా సంతోషంగా ఉన్నాను సార్. 4 కార్యక్రమాలు వస్తున్నాయి. అవును సార్, 4 స్కీమ్స్ వస్తున్నాయి సార్ నాకు. నువ్వేం చేస్తావమ్మా? సార్ నేను మెప్మాలో సిఆర్పీగా చేస్తున్నాను సార్. రిసోర్స్ పర్సన్గా చేస్తున్నాను సార్. మెప్మాలో రిసోర్స్ పర్సన్గా చేస్తున్నాను సార్. నాకు 8,000 శాలరీ వస్తుంది సార్. ఈ డబ్బులంతా కలిసి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సేవింగ్ ఉంటుంది సార్? 8,000 సార్ శాలరీ సార్. 4,000 వచ్చేసి నాకు పెన్షన్ వస్తుంది సార్. మా అబ్బాయికి చదివించుకోవడానికి ఇంటి బాడీలకు అంత పోను నాకు 4,000 మిగులుతుంది సార్. నేను ఒక కిరాణం షాప్ పెట్టుకున్నాను సార్. లోన్ తీసుకున్నాను 2 lakhs. ఎస్హెచ్జి లోన్ తీసుకున్నాను 2 lakhs. ఆ లోన్ కూడా ఇతర ఖర్చులకు వాడకుండా ఒక కిరాణం షాప్ మెయింటైన్ చేస్తున్నాను సార్. ఆ షాప్లో కూడా నాకు బెనిఫిట్ వచ్చేలా చూసుకుంటున్నాను. నాతో పాటు నా సభ్యులకు కూడా నేను అదే రూట్లో నడపాలని కోరుకుంటున్నాను సార్. సార్ నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. చదువుతున్నా కూడా ధైర్యంగా చేయగలిగితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎట్లా పోవాలని రావాలి. ఈ స్థాయిలో ఆగిపోకుండా గవర్నమెంట్ నాకు ప్రోగ్రామ్ ఇచ్చాను. నువ్వు కష్టపడి పని చేసుకుంటావు. నీకు షుగర్ ఇది ఉందమ్మా? సార్ నాకు అందుకు నేను హాస్పిటల్ ఉంటాను సార్. కదమ్మా, హాస్పిటల్లో నీకు నచ్చిన డాక్టరా లేకపోతే ఎట్లా డాక్టర్ని ఐడెంటిఫై చేసుకున్నాను? సార్ నేను నంద్యాలలో చూపించుకున్నాను సార్. అక్కడ కొంచెం నా ప్రాబ్లంకి లేదని నేను కర్నూలు తిరగాల్సి వస్తుంది సార్. అందుకని శ్రీ శక్తి బస్సులో నేను ఫ్రీగా వెళ్తున్నాను సార్. భవిష్యత్తులో ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం సార్. 3 నెలల్లో వస్తుంది. ఆ సంజీవని ప్రాజెక్టులో మీకుండే ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేసి అక్కడి నుంచి ప్రతి నెల ఈ సమస్యకు మూల కారణం ఏంటి, ఇప్పుడు ఎట్లా చేసి మంచి డాక్టర్ని అడ్వైజ్ చేసి దానికి కావాల్సిన మంచి డాక్టర్ అదే మన ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు. అప్పుడు నీకు చాలా వరకు దగ్గర నా విషయాలు నేను డిగ్రీ
టెస్టింగ్ 1 2 1700 మిగులుతుంది సార్. ఆ మిగిలిన అమౌంట్తో నేను నా ఎడ్యుకేషన్ పర్పస్ పోస్ట్ కార్డులకి ఉపయోగించుకుంటున్నాను సార్. ఇంకా ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయి. 2 3 అవును సార్. ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పంతో పనిచేస్తే అవును సార్. అనుకున్న లక్ష్యాన్ని సాధించాల్సిన ఆలోచన సార్. అది మీకు నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉంది సార్. నిజంగా సార్, అది అలా అందరూ కలిసికట్టుగా ఒక ప్రోగ్రామ్ చేసి దాన్ని మేము అచీవ్ చేయడం కోసం మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. స్టూడెంట్స్కి అయితే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ మా కాలేజ్లో లెక్చరర్స్ కూడా ప్రతిరోజు ట్రావెల్ చేసి వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో, గాజువాక లేదా వైజాగ్ నుంచి. వాళ్ళకి కూడా మీరు పెట్టిన ఈ ఫ్రీ బస్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. నేను అనుకోవడం ఏంటంటే మీ అందరికీ ఫెసిలిటేటర్గా ఉండి మీరు అనుకున్న ఆలోచన తీర్చడం కాబట్టి నేను ఏం చేయాలని చేస్తున్నాను. అవును సార్. వెల్ఫేర్ అంతా ఇచ్చాను. అవును సార్. అదే మరిగా మీరు ఏం కావాలో ఆలోచిస్తున్నాను. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. అవును సార్. ఇలాంటి వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుని ఐఏఎస్ ఐపీఎస్ ఎంపీ కావాలనుకుంటే ఒక సంకల్పం తీసుకుంటే దాన్ని కూడా ప్రమోట్ చేస్తూ వస్తాను. అవును సార్. దీనివల్ల మీ అందరికీ కూడా భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంది. అవును సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి చాలా ఎన్నో ఇష్టమా? ఎస్ సార్. గుడ్. బాగా మళ్ళీ నాకు అనుకున్న లక్ష్యాన్ని సాధించి నాకు కనపడాలి. తప్పకుండా సార్. ఓకే. మీ పేరేంటమ్మా? నా పేరు సుశీల సార్. అసలు మీరు ఎక్కడి నుంచమ్మా? మేము అనంతపురం జిల్లా రాప్తాడు మండలం సిండికేట్ నగర్ గ్రామం నుంచి వచ్చాం సార్. మేము చేనేత మగ్గం నేస్తాం సార్. మేము నేతన్న సేవలో మాకు 25,000 రూపాయలు వచ్చాయి సార్. మగ్గంలో వచ్చేసి చేనేత పథకం ద్వారా మాకు 200 యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంట్ కూడా వచ్చింది సార్. మా ఊళ్ళో దానివల్ల ఎంత కరెంట్ ఛార్జ్ ఆదా అయిందమ్మా నీకు? మాకు దానివల్ల వచ్చేసి మాకు నెలకు వచ్చేసి 700 అట్లా వస్తుంది సార్. ఇప్పుడు మాకు అది కూడా మిగిలిన ద్వారా మాకు అది కూడా మిగిలితే పిల్లలకి ఇంట్లో ఖర్చులకి దానికి ఉపయోగించుకుంటాం. 9,000 మిగిలింది. ఉచిత కరెంట్ వచ్చేసి 700 వస్తుంది సార్ మాకు నెలకు వచ్చేసి. 700. అదే మరి సంవత్సరాన్ని అడిగే అవును 12 ఏళ్ళు కదా. అవును సార్. ఒక 9,000 అది ఒక పక్కన ఆదా వచ్చింది. ఒక 5,000 ఇచ్చాం. అవును సార్. ఇంకొక పక్కన నీకు బస్సుల్లో తిరగడానికి ఫ్రీ అయ్యింది. అవును సార్. మీ ఇంట్లో ఇంకెవరు ఉన్నారమ్మా? మేమంతా 5 మెంబర్స్ ఉంటాం సార్. మా అత్తమ్మను, మా పాప, మా ఆయన అంతా 5 మెంబర్స్ ఉంటాం సార్. అంతా అత్తమ్మ ఏం చేస్తుందమ్మా? అత్తమ్మ ఇంట్లో ఊరికే ఉండేది సార్. ఆమెకు నేతన్న భరోసా కూడా వస్తుంది సార్. అది కూడా వస్తుంది. బాబుకు 4,000 వస్తుంది సార్. బాబుకు వచ్చేసి తల్లికి వందనం కూడా వచ్చింది సార్. బాబుకి తల్లికి వందనం వచ్చింది సార్. ఎంతమంది నీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు పాపను బాబు సార్ ఇద్దరు. పాప ఏం చేస్తున్నారు? పాప ఇంటర్ కంప్లీట్ అయ్యి నీట్ రాసింది సార్. కాబట్టి ఆ పాపకు రాదు, బాబుకి వస్తాను. అవును సార్.
ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక నువ్వు మగ్గం వేస్తే నీకెంత ఆదాయం వస్తుంది మన నెలకు వచ్చేసి మాకు వచ్చేసి ఇప్పుడు 20,000 దాకా వస్తుంది సార్. మేము 2 మగ్గాలు ఉన్నాయి సార్. మా ఆయన నేను నేస్తాం సార్. 20,000 వస్తుంది. 20,000 వస్తుంది. ఆ మెటీరియల్ అంతా తెచ్చుకోవడానికి వచ్చేసి మేము ధర్మవరము, హిందూపురము, పొద్దుటూరు అట్లా వెహికల్లో బస్సులో ఉచిత ప్రయాణం బస్సులో వెళ్తుంటాం సార్. దానివల్ల మాకు 4,000 నుంచి 5,000 వరకు సేవ్ అవుతుంది సార్. మాకు వచ్చిన సేవ్ అయిన డబ్బుతో మేము పిల్లల చదువులకి దానికి ఉపయోగిస్తున్నాం సార్. ఇప్పుడు దీంట్లో కొంత ఆదా తీసుకొని నెక్స్ట్ లెవెల్ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చేసినాం సార్. ఇప్పుడు ఆ పట్టు చీరలు నేసి వచ్చేసి మేమే సేల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు షాపులకు కూడా మేమే వేస్తున్నాం సార్. ఇప్పుడు దాన్ని డిజైన్లు మార్చుకోవడం అవును సార్, దాని ఇంతకుముందు అయితే మా ఆయన ఒక్కరే వెళ్ళేవారు సార్ ముడి సరుకు తెచ్చేదానికి. ఇప్పుడైతే ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు నేను కూడా సొంతంగా వెళ్ళి నేనే తెచ్చుకొని మెటీరియల్ కూడా సొంతంగా నేనే అది ఎట్లా కొనాలి, ఎట్లా సేల్ చేసుకోవాలి అనేది కూడా మాకు తెలుస్తుంది సార్. అది ఇప్పుడు చీరల ద్వారా కూడా మేము వ్యాపారం చేసుకొని ఒక మా కాలం మీద మేము నిలబడుకోగలిగేంత స్థాయి మాకు వస్తుంది సార్. చాలా బెటర్గా ఉంది సార్. ఇప్పుడైతే ఈ పథకాల ద్వారా చాలా మేము లబ్ధి పొందుతున్నాం సార్. ఎక్కడ కూడా పనులు కావాలన్నా తిరిగే పనులే కదా. ఇప్పుడు ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్ లింక్ చేస్తారు. అవును సార్, ఆ పనులు కూడా తొందరగా అవుతున్నాయి సార్. పనులు కూడా అయిపోతాయి. అవును సార్, అవి కూడా ఫ్రీ అయినప్పుడు అవును సార్. మీరు ఇంకొంచెం 10 రూపాయలు అన్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 50,000 ఒక 1,00,000 రూపాయలు పొదుపు చేసుకొని ఆర్డర్లు కూడా పెట్టుబడి పెట్టారనుకోండి దానిపైన. అదే సార్, వ్యాపారానికనే పెట్టుకుంటున్నాం సార్. దాన్ని కూడా ఆ వ్యాపారం కూడా హైదరాబాద్లో షాపులకి ఇట్లా చీరలు వేసి చేసుకుందామని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం సార్. అది మీరు మీ ఆయన మాట్లాడుకుంటారమ్మా? మాట్లాడుకుంటాను సార్. మాట్లాడరా? మీ పిల్లోడిని ఏం చేయాలి మీరు? మా పిల్లోని వచ్చేసి ఇప్పుడు బాబు కొత్త హెల్త్ పరంగా కొద్దిగా ఇష్యూస్ ఉంది సార్. ఇప్పుడు రోజు క్యూర్ అయినాయి సార్ బాబుకి. ఇప్పుడు అమ్మాయిని MBBS చేపిద్దామని అనుకుంటున్నాం సార్. అవును సార్. మా గోల్ వచ్చేసి మేము బాగా డెవలప్ అయ్యి పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని మా ద్వారా ఇతరులకు కూడా ఉపయోగంగా ఉండాలని మేము అనుకుంటున్నాం సార్. మీరు ఇప్పుడు నమ్మకం వచ్చిందమ్మా, నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను మీ అందరికీ. అవును సార్. అనేది సంకల్పం చేసుకోండి. అవును సార్. నువ్వు బాగా కష్టపడి పైకి వస్తే ఒక నేత కార్మికురాలు కానీ ఒక మంచి వస్తే మీరు పైకి రావచ్చు. కానీ 10 రూపాయలు సంపాదించుకుంటే మీరు చేసేసరికి మంచి అవును సార్. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పిల్లల్ని బాగా చదివించుకోవాలి. పిల్లలు కూడా చదువుకోవాలి, మోటివేట్ చేస్తారమ్మా మీరు వాళ్ళకు? చేస్తాం సార్. ఏం చేస్తారు మీరు? ఇంట్లో బాగా చదువుకోవాలి, ఎక్కడైనా ఎవరైనా హెల్ప్ కావాలన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి మీరు అన్నా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా పిల్లల్ని అని చెప్తా ఉంటాం సార్. ఏమన్నా కానీ పిల్లలు కూడా బాగా చదువుకుంటాను సార్. చేస్తున్నారు సార్. నేను 10th క్లాస్ చేస్తున్నాను సార్. మా ఆయన 10th చేశారు సార్. నీకు ముందు కంటే బెటర్గా ఉంది. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సార్. ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఇంకా వర్క్. అవును సార్. అసలు ఇలా మాట్లాడతామని అసలు కల్లో కూడా అనుకోలేదు సార్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీ స్థితిగతులు తెలుసుకొని రాష్ట్రం అన్ని కుటుంబాలు కూడా ఆలోచించి అందరికి ఎట్లా చేయాలి, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా ఇస్తారు. మాకు ఈమె రాప్తాడు మండలంలో పరిటాల సునీత మా అక్కగారు బాగా హెల్ప్ చేస్తారు సార్. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆమె బాగా ముందుండి చూసుకుంటారు. ఆమె కూడా ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాను, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ పేదవాళ్ళ పైకి తీసుకురావాలి. డబ్బులు ఉండేవాళ్ళే కాకుండా అందరికీ మెరుగైన జీవనం ఎప్పుడు వస్తారు. మీ పిల్లలు బాగా రావాలి, వెళ్ళి రావాలి. దానికోసం గుడ్, మంచిదమ్మా. ఈ పథకాలు పెట్టినందుకు మాకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఫోటో ఎక్కడన్నా తీసుకోవచ్చు. మాతో
ఓకే ఓకే లేవండి. వీళ్ళు వస్తారు మీకు పదం ఎక్కడికి ఇలా అయిపోయినా మహాడేసిపోతే ఇక్కడ కొన్ని ఉన్నారా? నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికీ. కూర్చోలేదు. కూర్చో. ఎక్కడో అక్కడ క్రియేట్స్ ఆపారు వాళ్ళ దగ్గర థ్యాంక్ యూ అమ్మా. CA కంప్లీట్ చేసాము. Yeah, I'm now a small scale business owner, sir. వాట్ ఇస్ ద బిజినెస్ అమ్మా? Small scale business owner. స్మాల్ స్కేల్. అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని సర్చ్ చేసి నేను సోప్స్ కానీ ఆయిల్స్ కానీ అన్ని ప్రిపేర్ చేస్తాను సార్. సో యువర్ డ్రీమ్ వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఎంటర్ప్రీనర్. మై డ్రీమ్ ఆల్సో. యు ఆర్ వర్కింగ్ ఇన్ దట్? Yes, sir. Of course. My staff already 10 members, sir. 10 members are working with you. ఓకే అమ్మా, అందరికీ నమస్కారాలు. అందరికీ ఆగస్టు 15 స్వాతంత్ర దిన సందర్భంగా అందరికీ అభినందనలు. అందరికి కూడా శుభాభినందనలు. ఎక్సలెంట్. అదే మరి ఇంకా మీ అందరిని చూస్తే నాకు ఒక నమ్మకం వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే మీ అందరితో బస్సులో వస్తూ మాట్లాడాను నేను కొంతమందితో. వాళ్ళందరూ కూడా స్త్రీశక్తి కింద మనం ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మీరు బయట తిరగడం మొదలుపెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా ఒకసారి బయట వినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. వంటింట్లో ఉంటే ఒక ఆలోచన ఉంటుంది, వంట చేయాలనే ఉంటుంది. వంటింట్లో నుంచి బయట వస్తే ఆలోచన మారుతుంది. బయట ప్రపంచంలో కానీ చూస్తే మనం కూడా మరి ఎందుకు తయారు కాకూడదు అనే ఆలోచన వస్తుంది. వచ్చిందా మీకు? అందరికీ ఆర్ యు హ్యాపీ? స్త్రీశక్తి ఫ్రీ బస్ అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న వాళ్ళు తెలిపేకెత్తండి. ఓకే. ఇప్పుడు మీ కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో 5-6 మంది ఉంటారు, 3-4 ఉంటారు, ఇలాంటి అనేక విధాలుగా ఉంటారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఉంది, తల్లికి వందనం ఉంది, గ్యాస్ ఉంది, పెన్షన్ వస్తుంది, డాక్రా సంఘాల దగ్గర లోన్లు వస్తున్నాయి, రైతు భరోసా ఉంది, నేతన్న సేవలో ఉంది, ఇంకో పక్క మత్స్యకారుల సేవలో ఉంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా.
4 కంటే ఎక్కువ వచ్చేవాడు చేలిపైకెత్తండి. మీ కుటుంబంలో 4 ప్రోగ్రాముల కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు. 4 కంటే ఒకసారి ఆలోచించుకోండి. 3 ప్రోగ్రాములు కామన్గా ఉన్నాయి మీకు. శ్రీశక్తి కామన్, గ్యాస్ కామన్, ఏమో తల్లికి వందనం. 3వది పిల్లలు ఉంటే తల్లికి వందనం కామన్. పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్లు వస్తాయి. రైతు అయితే ఇంకో పక్క వస్తుంది, నేతన్న అయితే ఇంకో పక్క వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని ఎన్ని కార్యక్రమాలు మీకు 4 కంటే ఎక్కువ ఉండడు చెల్లిపైకెత్తండి. 4 కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు. 4 కంటే ఓకే చెల్లిపైకెత్తను. 3 వచ్చేవాళ్ళు. 3 4 అయిపోయిందమ్మా. 4 ఐ ఆస్క్ 3. కాబట్టి మినిమం 2 ఉంటాయి. దాంట్లో ఇంకా రాజీ లేదు. బస్సు గ్యాస్ 2 ఉంటాయి. అవి 2 అందరికీ ఉంటాయి. 3వది పిల్లలుంటే తల్లికి వందనం ఉంటుంది. ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన తర్వాత డాక్రా సంఘాల్లో ఉండేవాళ్ళు చేలిపైకెత్తండి. డాక్రా మెప్మా అందరూ చాలామంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ ఆలోచన విధానంలో నేను కనుక్కోవాలనుకుందంటే, మీరు ఈరోజు ఉండేదాంతోనే తృప్తి పడిపోకుండా, నా ఆలోచన ఏంటంటే, మీరు ఈరోజు కార్యక్రమం ఇచ్చాను నేను అన్నాను. నేనంటే ఏంటి? మీకు ఒక వ్యక్తిత్వం ఉందా? మీరు ఒక వ్యక్తే కదా. నా ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక శక్తి ఉంది. ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన కూడా మామూలు పేద కుటుంబంలో 14వ సంతానం. ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన కూడా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన కూడా మామూలు కుటుంబం. ఇంత పాత అన్నీ ఎందుకు అనుకుంటే, ఇప్పుడు మీరు చూశారు ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళ, ఒక మారుమూల ప్రాంతం, కష్టపడి చదువుకొనింది. ఆవిడ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని, భర్తని, అందరినీ పోగొట్టుకునింది. ధైర్యాన్ని వదిలిపెట్ల. అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చింది. ముందు మంత్రి అయింది, గవర్నర్ అయింది. ఇప్పుడు దేశంలోనే అత్యున్నతమైన స్థానం దేశ అధ్యక్షురాలుగా అయిందా? ఆవిడ ఆ సంకల్పం చేయకపోతే అయ్యిండేదా? కాదు కదా. ఇప్పుడు అదే మరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నేను కూడా ఒక మారుమూల ప్రాంతమే, చిన్న ఊరు నుంచి వచ్చాను. ఆయన ఎన్నోసార్లు చెప్పారు మనకు, నేను కూడా ఒక టీ అమ్మేవాడిని అని చెప్పాడు, టీ వాలా అని చెప్పాడు. ఆయన ఈరోజు అత్యంత శక్తివంతుడైన ప్రధానమంత్రిగా తయారయ్యారా? 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా తయారయ్యాడు కదా. ఇప్పుడు మీకంటూ ఒక సంకల్పం ఉండాలి. ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతారా? మరి ఎట్లా? మీరు మీ కుటుంబం కూడా ఆలోచించి, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నాం, ఏమేం చేయాలనో వర్కౌట్ చేస్తున్నాం. ఇది వర్కౌట్ చేసిన తర్వాత ఇవన్నీ నేను 5-6 మందితో మాట్లాడుతూ వచ్చాను. ఒక చేనేత ఊరికే కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం. మగ్గాన్ని వేస్తే ఒక 25,000 నేతన్న భరోసా కింద ఇస్తున్నాం. ఆ ఇంట్లో ముసలివాళ్ళు ఉంటే పెన్షన్ ఇస్తున్నాం. చదువుకునే పిల్లలు ఉంటే తల్లికి వందనం వస్తూ ఉంది, గ్యాస్ వస్తూ ఉంది. ఇవి వచ్చినప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేయాలి కదా. అది ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు? ఆలోచన ఎంతమందికి ఉంది? ఇక్కడ ఉండే వాళ్ళలో మెజారిటీకి ఉంది. మీ ఇంట్లో మీ ఆయన మీకు కోఆపరేట్ చేస్తున్నాడా? మీ భర్తలు కానీ ఇంట్లో పిల్లలు కానీ అందరూ కోఆపరేట్ చేస్తున్నారా? 20 ఏళ్లలో మీరు మీ కుటుంబం ఎక్కడుంటుంది చెప్పండి నాకు. ఇప్పుడు ఎక్కడున్నారు? 20 ఏళ్ళలో ఎక్కడ ఉండబోతుంది చెప్పగలుగుతారా? ఊహించుకోగలుగుతారా? అటు కదమ్మా, ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఒక లక్ష్యం. నేను వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు పెడితే
నేను స్వర్ణాంధ్రప్రదేశ్ పెట్టాను. స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది 2047కి ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు, డబ్బులుండే వాళ్ళకే సహాయం చేస్తే ఆ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు తినేది ఏమి ఉండదు. వాళ్ళు మామూలు మనుషులే, వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది. షుగర్ వస్తే మళ్ళీ రైస్ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా గోళీలు ఎక్కువ వేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా అట్లా కాకుండా ఇప్పుడు మీ అందరికి ఒకసారి ఆలోచిస్తే స్కూల్స్లో ఎడ్యుకేషన్ మెరుగవుతుందా?